కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని నామాను గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారని అన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కేసీఆర్ ఒప్పుకున్నారని కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అక్కడి కాకి ఇక్కడ వాలితే తుపాకీతో కాల్చేస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ 400 సీట్లు 370 సీట్లు గోవిందా ఏం వస్తలేవు. 200 కూడా దాటే పరిస్థితి లేదనేది మొత్తం యావత్ ప్రపంచం కోడైకూస్తా ఉన్నది. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. మీరు నామా గారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. సచ్చిన పాము కానీ మీరు పడగ మీద కొట్టకుట్టమన్న తోక మీద నడుము మీదనే కొట్టిర్రు. అది చిన్నగా మళ్ళా పడిగిప్పుతుంది, లేస్తుంది. నిన్న ఖమ్మంలో అంటుండు మాకు 10-12 సీట్లు ఇవ్వండి, కేంద్రంలో హంగ్ వస్తుంది, నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని. అంటే దీని అర్థమైంది మిత్రులారా, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద వాలిన కాకి మా కాంగ్రెస్ కార్యాలయం మీద కానీ మా ఇండ్ల మీద వాళ్తే తుపాకీ తూటతో ఒక్కటే దెబ్బకు లేపేస్తాం. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలనీయం.